వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే వచ్చేసి జర నాకు టైం దొరికితే ఇక్కడ ప్రేమ అయితే ఫోన్ చేసి పిలిచినారు, ఐకియా పోదాం అని చెప్పేసినారు ఈరోజు అయితే గచ్చిబౌలి. సో ప్రేమ్ వాళ్ళ ఇంటికాడికి అయితే వచ్చేసిన. సో చూస్తున్నారు కదా ప్రేమ్ రైడర్ 46. సో ఇప్పుడైతే ఐకియాకి వెళ్దాము. టైం వచ్చేసి 15:07 అవుతుంది. సో స్టార్ట్ అయిపోయినాము ఇద్దరము. సో ఆడికి వెళ్ళినాక పెడతా వీడియోస్. సో ఫైనల్ గైస్ మనం అయితే వెళ్తూనే ఉన్నాము, ఐకియా వెళ్తూనే ఉన్నాము. మొత్తం వచ్చేసి బంజారా వెళ్ళాలా. ఇక్కడ కిందికి వెళ్ళి దిగేసి అటు సైడ్కి వెళ్ళి ఉండొచ్చు దారి ముంగట్కి వెళ్ళి. సో ఆడికి వెళ్ళి ముంగట్కి వెళ్ళి లెఫ్ట్. ఓకే అవునవును. సో ఇది మొత్తం గచ్చిబౌలి ఏరియా. సో ఐకియా మనకి ఆడే ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్లోనే ఉంది కాబట్టి లోపలికి అయితే ఎంట్రీ కొడుతున్నాం ఐకియా. మెల్ల మెల్ల. సో ఫైనలీ అయితే ఐకియాకి వచ్చేసినాం. సో పార్కింగ్ ఇలా పెట్టేసాం బ్రో. ఇలా పెడతావు, ఇలా పెట్టు, లగాంచేసి. సో ఈయన చూడండి ఎంత మంచిగా షూస్ గీస్ అంతా రెడీ చేసి వస్తే, నేనైతే రెడీగా ఇగో ఇట్లుంటుంది మన వ్యవహారం. చెప్పులు వేసుకొని వచ్చిన, చెప్పులు. ఈయననేమో మంచి షూ వేసుకొని వచ్చింది. జల్దీ పిలిచినారు. నేను వచ్చేవరకు, ఈయన ఇంటికి వచ్చేవరకు ఐకియా అన్న నాకు తెలియదు. సో ఐకియా లోపలికి అయితే వెళ్దాము ఇద్దరము. నా జుట్టు అయితే మొత్తం పోయింది, గాలికి ఎగిరిపోయింది మొత్తం జుట్టు అంతా. సో మన ప్రేమ్ రైడర్ 46. Hi guys, welcome to Prime Rider 46. సో లోపలికి అయితే వెళ్తూనే ఉన్నాము. ఏమైనా తీసుకోండి లోపల బొంగు చూద్దాం, మీరు ఒకటి అడ్జస్ట్ చేద్దాం. వీళ్ళ కోసం, వ్యూవర్స్ కోసం చేయాలి ఎట్లకైనా, మన వ్యూవర్స్ కోసం, మీకోసం అయితే నేనైతే ట్రై చేస్తాను లోపలికి కెమెరా తీసుకొని రికార్డింగ్ చేయడానికి. సో లోపలికి అయితే వెళ్దాం ఫస్ట్ అయితే. ఏంటి బ్రో ఇది ఇట్లా ఊగుతుంది మొత్తము? అట్లా పోవాలా? అదే ఎట్లా పోవాలి బ్రో, మొత్తం ఎట్లనే ఉంది. సో లోపల అయితే ఎంట్రీ అయితే వేసేసుకున్నాం. నేను ప్రేమ్ రైడర్ వచ్చినాము, ఇద్దరం కలిసి వచ్చినాము. సో బాగుంది ఇక్కడ మంచిగా. ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడికి వచ్చేసి. ఆడికి మంచిగా తిరిగి వచ్చేసి ఐకియా దగ్గర ఉన్నాం, ఐకియాలో. సో నేను ప్రేమ్ రైడర్ 46 ఇద్దరం కలిసి వచ్చినాం. సో ఇటు సైడ్ అయితే మొత్తం చూస్తున్నాను ఎంత మంచిగా ఉంది. అటు సైడ్ చూపి అంటే ఎంత మంచిగా లేకుండే.
ఇంకా ముంగట లోపలికి అయితే ఇంకా లోపలైతే పోయి చూద్దాం. ఇప్పుడే లోపలికి వచ్చినాము, ఇంకా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఐకియా పెద్దది కాబట్టి చాలా ప్లేసెస్ తిరగాల్సి వస్తుంది. సో లోపలైతే వెళ్దాము. బ్రో ఒక మంచి కాఫీ పెట్టివా? ఏం కావాలి బ్రో? కాఫీ పౌడర్ రేట్ అని చెప్పు. ఇట్లనే ఉన్నాయి అన్నీ. ఇంట్లో కాలేజీనే చెప్పాలండి. మీ ఇంట్లో సామాన్లు లేవని చెప్పు. అయ్యి బ్రో మీ కిటికీ మంచిగా ఉంది కదా? లేదు బ్రో, ఏదో ఎంత మొత్తం బిల్డింగ్ కనిపిస్తున్నాయి అంతా. మామూలుగా లేదు, ఎంత క్లీన్ బ్రో. ఇట్లా అంటే దుమ్ము కూడా రాదు. చూసిరా గైస్, ఆయన ఆన్నే కూర్చుండు కానీ ఇక వాట్సాప్లో ఇక ట్రావెలింగ్ అని పడుతుంది. అట్లా ఉంటుంది మళ్ళీ భరత్ వాచ్. మామూలుగా ఉండేది మనకంతా వేరు ఉంటుంది. ఇక్కడ మన భరత్ వాచ్ కూర్చుండు. భరత్ వాచ్కి సమోసాలు తీద్దాం. ఇక్కడ సమోసాలు ఉన్నాయి బ్రో. ఒక సమోసా తిను బ్రో. వస్తలేవా? ఫుల్ టైం పాస్ అవుతుంది అనుకుంటే ఐక్యలా మొత్తం మామూలుగా టైం పాస్ అవుతలేదు. సో మొత్తం అయితే ప్రేమ అయితే ఆగుతలేదు. ఈరోజు అయితే ఐకియా వచ్చినప్పటి నుంచి మొత్తం చాలా అంటే చాలా మనం ఇట్లా పోతుంటే మొత్తం ఎటు పోయినా. ఏంటి బ్రో? అరే రిమోట్ ఏది బ్రో? రిమోట్ ఎక్కడ? రిమోట్ దొరుకుతలేదు. సో చూడండి మొత్తం మనని అంటున్నా బ్రో. కాదు మనం వచ్చింది ఎందుకు? కిచెన్ గురించి. కిచెన్ మేము వచ్చేసింది కిచెన్ గురించి. మొత్తం బొమ్మలు కూడా బాగానే ఉన్నాయి. ఎంత మంచిగా ఉంది. ఎంత ఇప్పుడు ఫస్ట్ దీనిది ఎంత ఉంది? 936. దగ్గర 4 ఉన్నాయి. కానీ బాగానే ఉంది బ్రో చూడడానికి కూడా. మీరే చూడండి ఎట్లా ఉండు. దగ్గర 1 2 3 4 5 ఉన్నాయి. 5 బ్రో. ఇగో 2 5 ఉన్నాయి. సో మొత్తం మీరు బొమ్మల సెక్షన్స్. సో చూడండి ఎంత పెద్ద పెద్ద బొమ్మల్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకి ఆడుకునేవి మంచిగా ఉన్నాయి. ఆక్టోపస్ మంచి పెద్దగానే ఉన్నాయి. సో ఇదేంటి అనకుండానా? ఉదయమ్మ అనకుండా ఉయ్యమ్మ ఇంత పెద్దగా ఉండేది. మొత్తం పెద్ద పెద్ద ఉన్నాయి. ఒరి అమ్మ చూడండి ఎంత పెద్ద మంచిగా ఉన్నాయి కేఎస్లో. ఏంది ఏం మంచిగా ఉంది, క్యూట్గా తీసుకోవచ్చు. ఇట్లా గిఫ్ట్స్ బాగున్నాయి బ్రో ఇట్లా తీసుకోనికి. సో పైన కూడా మీరు చూస్తున్నారు మొత్తం ఏమో నీ పిల్లకి సెట్ అవుతుంది. మంచిగా ఉన్నాయి, అంతా సాఫ్ట్గా ఉన్నాయి. ముట్టుకుంటే కూడా ఎంత మంచి సాఫ్ట్గా ఉన్నాయంటే మంచిగా ఉన్నాయి బొమ్మలు. సో మొత్తం బొమ్మల సెక్షన్స్ ఇవంతా చిన్నపిల్లలకి గిఫ్ట్స్ నీకు. ఏం చేస్తున్నావు? అరే గేమ్స్ ఆడుతున్నా. గేమ్స్ ఉన్నాయి అందుకని. ఏం గేమ్స్ ఆడుతున్నావు బాబు? అదే వాళ్ళు వస్తలేవు, ఏం చేయాలి వస్తలేవు. ఎన్ని గణం పోతారు? కీబోర్డ్ ఏంది? డబల్ కీబోర్డ్ పెట్టి కాదు, ఏడు డబుల్ కీబోర్డ్ ఏంది? ఒకటే కీబోర్డ్. అది కీబోర్డ్ బ్రో. స్పీడ్ అంతేనా? కంటిన్యూస్ స్పీడ్ అంతే పోతుందా? డ్రిఫ్ట్ వాడుతున్నా బ్రో, మామూలు డ్రిఫ్ట్ లేదు. చూసినా నా గ్యాలరీలు ఎట్లున్నాయి మొత్తం అట్లుంటాయి. మా కార్లు బైక్సే గ్యాలరీ అన్నీ నిండిపోతాయి.
ఇది గింబుల్ లెక్క లైట్ ఆన్ చేస్తుంది అవును అవును వస్తాడు వస్తుంది ఏం లేదు బ్రో ఆఫ్ ఉంది ఆడొత్తు బ్రో వస్తుంది ఏం వస్తలేదు బ్రో మొత్తం గ్రీనరీ మంచిగా ఉంది మొత్తం గ్రీనరీ అరే 500 కన్నా తక్కువ కూడా లేవు 599 అన్నీ ఇంత మంచిగా ఉంది ఏ ఫ్లవర్స్ లెక్క బాగుంది బ్రో మొత్తం గ్రీనరీ సెక్షన్ మొత్తం సో రాకెట్ లెక్క ఉన్నాయి మంచి మంచిగా అనిపిస్తున్నాయి లైట్స్ కూడా సో చూడండి ఎంత కలర్ఫుల్ ఉన్నాయో లైట్ వచ్చింది బ్రో ఇది ఏంటి లైట్ వస్తుందా చూడు ఓడి అమ్మ నిజమే లైట్ వస్తుంది మొత్తం లైటింగ్ సెక్షన్స్ ప్రేమ్ సో ప్రేమ అయితే ముంగడు పోతూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారా డిఆర్ఎస్ డిఆర్ఎస్ 700 అట ఏంటిది 800 800 బయట ఉంటే పెద్ద సెట్ వస్తుంది పెద్ద సెట్టే వస్తుంది మొత్తం బాగానే రేట్లో అయితే 500 కన్నా తక్కువ కూడా లేవు ఫిల్టర్ ఏంటి ఫిల్టరా బండ్ల కొట్టు అవునా ఏమో నాకు తెలియదు నీకు చెప్తున్నావు కదా కెమెరాలో చూస్తున్నారు అందరు డిస్ప్లే మంచిగా సో ఎంత మంచిగా ఐకియా అంటే ఇంకా మేము తిరుగుతూనే ఉన్నాం చాలా కానీ తిరగాలి ఇంకా తిరిగే తీర అంటే ఇంకా మస్తు తిరుగుతూనే ఉండాలి తిరిగే తీర అంటే ఇంకా చాలా తిరుగుతూనే ఉండాలి కాబట్టి ముంగట అంటే ఇంకా పోయి చూద్దాం లోపల క్యాండిల్ కానీ స్మెల్ వస్తుంది క్యాండిల్ కానీ స్మెల్ బాగా వస్తుంది ఇది మొత్తం క్యాండిల్స్ ఇవి మొత్తం క్యాండిల్స్ మంచిగా స్మెల్స్ వస్తుంది ఏంది రే మొత్తం క్యాండిల్ సెక్షన్స్ సో బ్యాక్ సైడ్ మొత్తం చూస్తున్నారు గోడౌన్ మొత్తం గోడౌన్ ఎంత మంచిగా ఉంది గోడౌన్ బా మంచిగా రిలాక్స్గా ఉంది ఆర్గానిక్ కూడా మొత్తం స్టాక్ అంతా ఇక్కడనే ఉన్నట్టుంది మొత్తం ఐకియా చాలా పెద్దది కదా మొత్తం తిరుగుతూనే ఉన్నాం అప్పటి నుంచి గాయస్ ఇప్పుడైతే అయిపోయింది మొత్తం అయితే తిరిగేసి మళ్ళీ వెళ్తున్నాము నేను ప్రేమ్ రైడర్ సో బండి అయితే ముంగట్నే ఉంది ముంగట పెట్టేసినాం కాబట్టి పార్కింగ్ లాట్కి వచ్చేసినాము ఇక్కడికి బండి తీసుకుని వెళ్తాం ఇక టైం వచ్చేసి 6:30 అయిపోయింది 6:30 కరెక్ట్ మొత్తం తిరిగేసినాము జల్దీ అయితే ఆకుంటా మేము ఆగలేము ఎక్కడ జల్దీ అయితే కొన్ని వీడియోస్ తీసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని అయితే వెళ్ళినాము సో ప్రేమ అయితే బండి అయితే తీసుకున్నాము సో ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాము ఐకియా అయిపోయింది
నైట్ అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది ఇక్కడ మొత్తం ఇక. బయటికి ఎట్లా వెళ్తారు ఎగ్జిట్. సో బయటికి అయితే వచ్చేసినాం. సో అయిపోయింది. బ్యాక్ సైడ్ ఐకే వెళ్ళిపోయింది. సో ఇక్కడికి అయితే యూటర్న్ కొట్టుకొని వెళ్ళిపోవాలా. మొత్తం జామే ఉంటుంది రాత్రి అంతా, జామ్ 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 ఉంటుంది కాబట్టి. మళ్ళీ రోడ్ అంతా జామ్ జామ్ అయిపోయింది. ఇక్కడ అంతా మొత్తం జామే. గచ్చిబౌలి దాటేసినాకో జర క్లియర్ అయిపోతుంది. మళ్ళీ మనము మెట్టు కూడా పోయి ఆడికెళ్ళి అయితే వెళ్ళిపోవాలా. సో మొత్తం రోడ్ చూస్తున్నారు అదే ఎంత జామ్, మొత్తం జామ్ అయిపోయింది. మొత్తం రోడ్ అంతా జామ్ ఉంటుంది కాబట్టి. సో లేట్ నైట్ అయితే 6:30 అయిపోయింది. 6:30 అయితే మనం అయితే వెళ్తున్నాము. నేను ప్రేమ్ రాజు 46 ఇద్దరం అయితే. సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఎంత ఉంది గచ్చిబౌలి, మొత్తం గచ్చిబౌలి ఏరియా. ఇక్కడికి వెళ్ళాలంటే చాలా మొత్తం జామ్ ఎక్కువ ఉంటుంది. ఈవినింగ్ టైం కదా, అందరూ ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వెళ్తున్నారు. సో మొత్తంగా అయితే వీడియోస్ నెక్స్ట్ ఇప్పుడైతే నెక్స్ట్ ఎట్లుంటుందంటే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తూనే ఉంటాయి, ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి. సో మనకేం ప్రాబ్లం లేదు. అండ్ ఇంకా ఇప్పుడు గచ్చిబౌలి ఐకేఆర్ అయితే మేము ఒక పని మీద పోయినాం కానీ అది అయితే లేదని చెప్పినారు. సో అక్కడికి వెళ్ళి మొత్తం తిరిగినాము నేను, ప్రేమ్ రైడర్ 46. సో అందుకనే మొత్తం ఏరియా అంతా జామ్ జామ్ ఉంటూనే ఉంటుంది కాబట్టి, మొత్తం ఏరియా అంతా జామ్ జామ్ ఉంటూనే ఉంటుంది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు కాబట్టి వెళ్ళిపోవచ్చు. సో మన ప్రేమ్ రైడర్ 46 మన ప్రేమ్ రైడర్ 46 ఉంటారు కాబట్టి మన ప్రాబ్లం లేదు. మన బండి సెకండ్ కొట్టండి. మొత్తం ఎటు చూసిన జామ్. నైట్లో ముంగట దుర్గం చెరువు బ్రిడ్జ్ కాడ అయితే ఇంకా బాగుంటుంది వ్యూ. అయితే దుర్గం చెరువు బ్రిడ్జ్ కాడ ఇంకా వ్యూ బాగుంటుంది కాబట్టి మళ్ళీ. సో ఫైనలీ అయితే వెళ్ళిపోతున్నాము. చెప్పమ్మా. నేను ఇంటికాడికి వెళ్ళి ఇంట్లో గుడ్ బై చెప్పేసేసిన. ఇంటికైతే వచ్చేసినాం నేను ఇంటికాడ. సో అయితే నేనైతే వెళ్తున్నా ఇక. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.